రోహిణి బండారం మొత్తం బయటపడకుండా ఇంకా అలాగే మనోజ్ కూడా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వాలి అంటే ఇంకా డీలర్ అయితే వచ్చి ఒక సొల్యూషన్ అయితే చెప్తాడు. ఇది కానీ మీరు వర్కౌట్ చేశారు అంటే డీలర్షిప్ వస్తుంది, అలాగే మీరు ఒక పెద్ద కంపెనీ అన్నట్టుగా ఉంటుంది అనేటప్పటికి ఇంకిద్దరు మనోజ్ రోహిణి అయితే ఇంకా పెద్ద ప్లాన్ చేస్తారు. ఎలాగో మనం వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుందాం అనుకున్నాం కదా, అది కూడా ఇలాగే చేసేసుకుంటే రెండు కలిసి వస్తాయి కదా అంటే ఇంకా మనోజ్ కూడా అయితే ఓకే ఓకే అని చెప్పని తను కూడా అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత ఇంట్లో ఇంకా ప్రభావతికి అలాగే సత్యంకి ఇద్దరికి చెప్పేటప్పటికి ఒక విషయం చెప్పాలి అని, అయ్యో ముందు మేము ఒక విషయం చెప్పాలి అని చెప్పని ఇంకా బాలు మీనా అంటారు. ఏంటి ఆ విషయం ముందు మేమే చెప్తాం అత్తయ్య అని చెప్పానంటే ఈ విధంగా అని చెప్పనేటప్పటికి ఇంకా మనోజు వాళ్ళు రోహిణి ఏం చేసినా ప్రభావతికి నచ్చుతుంది కదా, అందుకని తనైతే దానికే ఒప్పుకుంటుంది. మా మరదలకి పెళ్లి కుదిరింది, తను మనందరం ఇంకా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, పెళ్ళికి రేపు నిశ్చితార్థం అనేటప్పటికి ఇంకా ప్రభావతి అయితే ఆ ఇంట్లోకి నేను రావడమా, అయినా అదేమన్నా పెద్ద ప్యాలెస్ అనుకుంటున్నారా అని చెప్పని తను అంటుంది. ఇంకా బాలు అయితే సుమతిని ముందుగానే అడుగుతాడు, నీకేదన్నా లవ్ కానీ ఉంటే నాకు చెప్పి అని చెప్పానంటే అవి ఏం నాకు లేవులే బావా అని చెప్పని అక్కడైతే మాట దాటేస్తుంది. కానీ ఇంకా ప్రభావతి అయితే నా కోడలికి నా కొడుక్కి మా యానివర్సరీ చేస్తున్నారు అంటే నేను మంచిగా రెడీ అవ్వాలి, అయినా నీ బ్యూటీ పార్లర్లో నన్ను కూడా మంచిగా రెడీ చేస్తారా మీరు అని అనుకుంటూ ఉంటే ఇంక ఈ లోపలైతే బాలు అయితే ఇంకా ఫోన్లో నుంచి అది తీసిందా లేదా అని చెప్పనని ఇంకా రోహిణి ఫ్రెండ్ దగ్గరికి అయితే దినేష్ వెళ్ళి నీ ఫోన్లో నా ఫోన్ చేస్తుంటే తను కట్ చేసుకుని బ్లాక్ లిస్ట్ పెట్టింది అని రోహిణి ఫ్రెండ్ నుంచి నీ ఫోన్లో నుంచి ఫోన్ చేసి తర్వాత నాకు ఫోన్ ఇవ్వలేటప్పటికీ ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం అయితే ఇంకా రోహిణి ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి తనకు మొత్తం మాట్లాడేస్తుంది. దినేష్ వచ్చున్నాడు, నువ్వు ఎంతసేపటికి వస్తావు, వాడు ఒకటే టార్చర్ పెడుతున్నాడు, ఆ వీడియో కావాలి అని చెప్పనేటప్పటికి అదంతా ప్రభావతి అయితే వినేసి ఇంకా రోహిణిని నిలదీస్తుంది. ఎవరా దినేష్, ఏంది అంత టార్చర్ పెట్టే వీడియో ఏముంది, అందుకోసమేనా నువ్వు బాలు దగ్గరికి పదే పదే తిరుగుతున్నావు అంటే ఆ ఫోన్లో ఉందా వీడియో అని చెప్పంటే అదేం లేదు అత్తయ్య అని చెప్పని మాట దాటేస్తుంది.